ఎంతమంది మీరు పనిచేస్తారు ఇక్కడ? సార్ 80 ద స్టాఫ్ సార్, 80 ఇది అవుట్ సోర్స్ సార్. యాక్చువల్ మాకు అంత అవసరం లేదు. లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక 40 10th ఫెయిల్డ్ 7th ఫెయిల్డ్ ఎవరన్నా మనం తీసుకొచ్చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చదివి ఉండాలి? ఇక్కడ ఉన్నోళ్ళు డిప్లొమా చదవాలి సార్, బట్ బాయిలర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఉండాలి సార్. అట్లాగే ఇందాక ఒక పురాణం చూసారు సార్, వాళ్ళు ఫీల్డ్ ఆపరేటర్స్. 2 బాయిలర్లు ఉంటే 8 మంది ఫీల్డ్ ఆపరేటర్స్ ఉంటారు, 8 మంది డీసీఎస్ ఆపరేటర్స్ ఉంటారు. గ్రాప్ క్రేన్ వచ్చి 8 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు టెక్నీషియన్స్. వీళ్ళు కాకుండా టర్బైన్ ఆపరేటర్స్ ఉంటారు. ఆల్ షుడ్ బీ హ్యావింగ్ ద సర్టిఫికేషన్స్. నెక్స్ట్ మనం కాకినాడలో కూడా పెడుతున్నాం సార్. ఇప్పుడు 6 ప్లాంట్స్ వస్తుంది. ఎంత అవుద్ది సెటప్కి? సార్ యాక్చువల్ 1 megawatt కాస్ట్ ఈజ్ 25 crores. దిస్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ 340 crores. అలాగే యూ నీడ్ కెన్ వీ హ్యావ్ మినీ ప్లాంట్స్ లైక్ దిస్? They are going to No, it is not possible. ఎందుకని? Minimum 600 tons is the requirement, sir. The low we go, the cost of the project will go up, sir. Actually, CERC guidelines out వచ్చేసి the projects are కొబ్బరి సార్. సో CERC guidelines వచ్చింది సార్. దానిలో పర్ మెగావాట్ కాస్ట్ ఫ్లాట్ రేట్ తీసుకున్నారు సార్, 22 crores. టారిఫ్ షుడ్ బి గివెన్ అట్ 10 రూపీస్ 21 పైసా. బట్ ఇక్కడ మనకి 6 రూపీస్ 60. ఇప్పుడు కొత్తగా 6 ప్రాజెక్టులు వస్తుంది సార్. స్టేట్లో మనకి 7,200 tons ఆఫ్ చెత్త జనరేట్ అవుతుంది. కడప, కర్నూలు 2 వస్తున్నాయి సార్. కాకినాడ హౌ మచ్ వాట్ ఇస్ ద మినిమం జనరేషన్? మినిమం చెత్త ఎంత ఉండాలి? 600 tons. మనకి ఎంత అక్కడ Kakinada, sir. రాజమండ్రిలో? Sir, Rajahmundry is there nearly 160, sir. 160 million tons. 160 tons per day. సార్ ఒక చిన్న సబ్మిషన్. కాకినాడ ఈజ్ ఏ క్లస్టర్ ఆపరేషన్. కాకినాడ, రాజమండ్రి ఇంకా 21 ELBs కలిపి తీసుకున్నాం. 950 tons per day వస్తుంది సార్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అది November 27కి మేము కమిషన్ చేయాలనుకుంటున్నాం. మొత్తం 6 ప్లాంట్స్ సార్. కడప, కర్నూలు, సరిపోతాయా కాకినాడ. ఓకే సార్. నెక్స్ట్ విజయవాడ, గుంటూరు బిడ్డింగ్కి వెళ్ళాలి. విజయవాడ, తిరుపతి బిడ్డింగ్కి వెళ్ళాలి సార్. ఎందుకని అట్లా? ఇప్పుడు బిడ్డింగ్ అవుతుంది సార్. ఇది లేటర్ స్టేజ్లో తీసుకున్నారు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ లోడెడ్ అయిపోయింది సార్. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇట్ కెన్ అడ్రస్ మిక్స్డ్ వేస్ట్, వెట్ అండ్ డ్రై టుగెదర్, RDF ఫ్రమ్ లెగసీ వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్. లెగసీ వేస్ట్ ఎలా చేస్తారు? లెగసీ వేస్ట్ ఆల్రెడీ మన ఇయర్స్ టుగెదర్ డంప్ అయిపోయింది కదా సార్. ఇందాక మీరు అడిగారు దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది RDF. చేసిన తర్వాత ఆయన చెప్పినట్టు గ్రావెల్ అంతా తీసేసి ఆ మిగిలిన డ్రై వేస్ట్ ఏదైతే ఉంటుందో అది పంపిస్తాం సార్. అది వీళ్ళు మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తారు. మరి అది గ్రావెల్ కింద గ్రావెల్ నార్మల్గా క్వాలిటీ చెక్ చేసి మంచి క్వాలిటీ అయితే కనుక మట్టిలో కలిపేస్తారు సార్. చెడ్డ క్వాలిటీ అయితే కనుక దానికి ఒక ప్రాసెస్ ఉంది సార్. దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలని 80% గ్రావెల్. మీకు లెగసీ వేస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు సార్. 78 to 79% is gravel. Now how can you generalize legacy waste? Years together, some 5 years, 6 years, 7 years, the dump is existing, that is called legacy waste. No, I understood that. Like I'm saying, how come you can say a lot of gravel would be there in legacy waste? We have done a characterization, sir. No, each legacy waste should have a different character. Kada? Majority, I have told the common factors. And each area specific untada legacy waste? But it depends upon the quality of waste. For example, we have done one study, sir. Internationally, we have done study. If you burn MSW here, the bottom ash generation is 25%, sir. Whereas Vizag plant it is 35%. Enduku road sweeps, drainage silt, adi kalputunnaru. Next, I am the